మనకు 500 ఇచ్చిండ్రు, ఆయనకి 1000 రూపాయలు ఇచ్చిండ్రు. ఎన్ని రోజులు ఓట్లు అమ్ముకుంటారమ్మా? ఓటు ఇవ్వాలి 500 ఓటు అమ్ముతారు, రేపు 10,000 ఇస్తామంటారు. ఇంట్లో కుటుంబాలను అమ్మేస్తారా? ఒక ఓటుకు 1000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకు ఒక మనిషికి ఎంత పడుతుంది? ఒక పూట చికెన్ తినడానికి 1/2 కిలో చికెన్ కి 60 రూపాయలు పెడుతున్నారు. ఒక నెలకు ఎన్ని పైసలు అవుతున్నాయి అవి? ఒక రోజుకు ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఒక 1000, 2000 ఓటు పైసలు తీసుకొని వేస్తున్నారు కదా. ఒక రోజుకు 2 రూపాయలు పడుతున్నాయి. మన బతుకు 2 రూపాయలకే అమ్ముడు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కదా. తిరిగి ఆయన గల్లా బట్టి ఎప్పుడు మాట్లాడతాను? కిందికే కదా ముఖం వేయాలి. నువ్వు ముఖ్యం వేసిన ఓటు డబ్బులు తీసుకోలేదని అంటాడు. కరెక్ట్ నాయకులను ఎన్నుకోవాలమ్మా. మనం చేసే తప్పేంది తెలుసా? మన కష్టాలు తెలిసినోడిని మనం గెలిపియం. మనకెవరు కావాలా? దొరలు కావాలా? రెడ్డిసులు కావాలా? 50 లక్షల బెంచ్ కార్లు వచ్చినోనికి ఎండ విలువ తెలుస్తుందా? చెమట విలువ తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? మన తోడు మన ఎంబడి ఉండి మన కష్ట నష్టాలు చూసినోనికి మన కష్టం విలువ తెలుస్తుంది. 300 రూపాయల చేలో పనికాయ వచ్చినోనికి 50 లక్షల బెంచ్ కార్లు వచ్చినోనికి కష్టం విలువ తెలుస్తుందా? ఇంకా తెలియాలా కదా. గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పిల్లలు పోతున్నారు? అంగన్వాడీలో ఎవరు పిల్లలు వస్తున్నారు? ఇలా మన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రోడ్ల మీద 200 రూపాయలకు ఆటోలు నడుపుతున్నారు. ఎందుకే దౌర్భాగ్య స్థితి? దేనికి? అన్నిటికీ ఫ్రీలకు అలవాటు పడద్దు. ఫ్రీ పథకాలు అవసరం లేదని చెప్పాలా? 200 రూపాయల కరెంటు బిల్ కట్టుకోలేమా? దేనికి? దాంతో బంగారు తెలంగాణ అయిపోయిందా? దీనికి ఏంటి అట్లా బస్సులో ఫ్రీ బస్సు దేనికమ్మా? అవన్నీ బంద్ చేయమని చెప్పాలా?